వీడియో తీస్తాను. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మోహన్ అని ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్నాడు గంగవరం మండలంలో. అతని పైన వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న ఇష్యూ బేస్డ్గా చిన్న పిల్లలతో స్టార్ట్ అయ్యే ఇష్యూని పెద్దలు సీరియస్గా తీసుకొని వాళ్ళ ఇంటి పైన ఉండే శ్రీనివాసులు, వాళ్ళ భార్య, వాళ్ళ అత్త, వాళ్ళంతా కలిసి మోహన్ భార్య మీద అటాక్ చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. దాంట్లో భాగంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత తెలిసింది ఏమంటే మోహన్కి హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. తలకు కూడా 2 చోట్ల స్టిచెస్ పడినాయి. దానిపైన మాకు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాస్ అనే అతను, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్త వాళ్ళంతా కలిసి దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని సీరియస్గా మేము యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఏమైనా ఉంటే డెవలప్మెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తాం. సార్, ఒక జర్నలిస్ట్ పైన ఈ విధంగా దాడి చేయడము మేమంతా కూడా హేయంగా ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన మీరేం చెప్తారు సార్? ఓకే, ఇది యాక్చువల్గా ఒక అంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ జరిగిన ఇష్యూ కాబట్టి జర్నలిస్ట్ పైన దాడి అనుకోవట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా కానీ అతన్ని ఆ విధంగా అటాక్ చేయడం అనేది మాత్రం మేమైతే దాన్ని ఉపేక్షించేది అయితే లేదు.